తమ బిడ్డ చనిపోయిందని ప్రకటించమంటూ ఆ తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. సంచలనంగా మారిన సుదీక్ష కోనంకి కేసు మిస్టరీ వీడే పరిస్థితి కనిపించడం లేదు. భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోనంకి అదృశ్యం కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఆమె మిస్ అయి 12 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఆచూకీ లేదు. పోలీసులు గాలుస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఆమె తల్లిదండ్రులు షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరారు. ముందు నుంచి తమ కూతురు కిడ్నాప్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేసిన వీళ్ళు ఇప్పుడు ఈ కమెంట్లు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోనంకి 5గురు స్నేహితురాలతో కలిసి ఇటీవలే విహారయాత్ర కోసం డొమినికానా రిపబ్లిక్ దేశానికి వెళ్ళింది. అక్కడే ప్యుంటాకానా పట్టణానికి వెళ్లిన ఆమె మార్చి 6న రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద చివరిసారిగా కనిపించింది. తెల్లవారుజామున 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్కి వెళ్ళిపోయారు. కానీ సుదీక్ష కోనంకి ఎంతకు తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా సుదీక్ష కోనంకి తల్లిదండ్రులు తమ కూతురు కిడ్నాప్ అయిందేమోనని అనుమానంగా ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో అధికారులు సైతం డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో సముద్రంలో వెతికి కిడ్నాప్ కు గురైందేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల క్రితమే బీచ్ వద్ద ఆమె బట్టలు, చెప్పులు దొరికాయి. అవి ఆమెవేనని స్నేహితులు కూడా గుర్తించారు. అదే సమయంలో వారంతా పార్టీ చేసుకున్న ఓ బార్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా సుదీక్ష కోనంకి తన సీనియర్ జస్వా స్టీవెన్ తో కలిసి బీచ్ కు వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే మార్చి 6న తమిద్దరం కలిసి బీచ్ కు వెళ్లామని, సుదీక్షతో పాటు తను కూడా ఉన్నట్లు రిబే అంగీకరించారు. కానీ బీచ్ లో ఉండగా ఒక పెద్ద అల వారిని బలంగా తాకిందని, దాంతో తను స్పృహ తప్పి పడిపోయానని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో అతడికి తెలియదని కూడా వెల్లడించాడు. రిబే నిజమే చెప్పాడని, అతడి తప్పేమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సుదీక్ష తల్లిదండ్రులు దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఈ కేసులో అధికారులు చేస్తున్న దర్యాప్తును తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని వివరించారు. తమ కుమార్తె మృతిని అధికారికంగా ప్రకటించాలని, సుదీక్ష మరణం విషయంలో తమకు ఎవరిపైన అనుమానం లేదని వెల్లడించారు. అయితే మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్ని చట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని అర్థం చేసుకున్నామని చెప్పారు. అయితే ఈ విషయంలో అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని లేఖలో తెలిపారు.